రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనబడతా ఉంది. ఒక పక్కన 3 ఎమ్మెల్సీలకు, టీచర్ ఎమ్మెల్సీలు అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలకు 2-3 రోజుల టైం మాత్రమే ఉన్నది. సో ఇదే సందర్భంలో మరోసారి రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇప్పటికే ఈ సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీలుగా చాలామంది ఆశావాహులు ఉండడం జరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో ఈ యొక్క ఎమ్మెల్సీగా అవకాశం కావాలని చెప్పేసి గాంధీ భవన్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నటువంటి దృశ్యాలు చాలా కనబడతా ఉన్నాయి. సో ఒక పక్కన చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొంతమందిని ఒప్పించి వాళ్ళని పోటీ చేసేటువంటి అవకాశం లేకుంటూ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం, రానున్నటువంటి భవిష్యత్తులో పార్టీ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుంది, మిమ్మల్ని గుర్తిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి వస్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి టికెట్లను కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఈ నామినేషన్, ఈ సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత పార్టీ సీనియర్లను సైతం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బుజ్జగించాలి. సో ఉన్నటువంటి కేవలం 5 మాత్రమే. సో ఆ లెక్కల పరంగా తీసుకున్నట్టయితే ఉంటే 5 ఎమ్మెల్సీలుగా ఈ మార్చి 19వ తారీఖు వరకు వాళ్ళ పీరియడ్ అయిపోతూ ఉన్నది. సో దాని తర్వాత ఈ 5 ఎమ్మెల్సీలుగా ఎవరు ఉండబోతూ ఉన్నారు అంటే ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఉంటే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలుగా వాళ్ళకి అవకాశం దక్కేటువంటి అవకాశం కనబడతా ఉంది. 4 ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశం. ఇక ఒకటి మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి. అధికార పక్షం గురించి మాట్లాడుకున్నట్టయితే ఉంటే ఈ 4 ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం ఉంటుంది? దీంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది, సో ముందుగా అసలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు, దానికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తూ ఉన్నది, దాని తర్వాత ఆ నామినేషన్లు ఎప్పుడు, ఎన్నికలు ఎప్పుడు అనేది చూసుకున్నట్టయితే ఉంటే 3వ తారీఖున, మార్చి 3వ తారీఖున నోటిఫికేషన్ వస్తూ ఉన్నది. 10వ తారీఖున, మార్చి 10వ తారీఖున నామినేషన్ల ప్రక్రియ, మార్చి 20వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఆ పోలింగ్ జరిగినటువంటి సాయంత్రం కల్లా సంబంధించినటువంటి లెక్కింపు ఉంటుంది. అంటే ఇది ఎవరో ప్రజలు వేసేటువంటి ఓట్లు కాదు కాబట్టి కేవలం 119 మంది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నటువంటి ఎన్నిక అది. కాబట్టి ఒక గంటలోనే ఎన్నికలు కనుక పెట్టినట్టయితే గంటలోనే అయిపోతుంది. కానీ చాలా ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల లెక్కెంతో దానికి తగ్గట్టుగా అభ్యర్థులను నిలబెడతారు. కాబట్టి ఇక అవతల పార్టీ నుంచి నిలబెట్టేటువంటి అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి ఇదంతా కూడా ఏకగ్రీవంగా అయిపోతాయి. ఇక ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి వదిలిపెట్టినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ జాగల బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జాగల కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక ఎన్నికలే ఉండవు. కానీ 20వ తారీఖు వరకు మాత్రం, మార్చి 20వ తారీఖు వరకు మాత్రం ఆగాల్సిందే ఏదేమైనప్పటికీ. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక టికెట్ దక్కితే దాంట్లో సత్యవతి రాథోడ్ యొక్క పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె, అలాగే గతంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆమెకి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అది ఆ కోటలో పోతుంది, అయిపోతుంది. ఇక ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిక్కున్నది ఇక 4 ఎమ్మెల్సీలు ఎవరెవరికి ఇవ్వాలి, రానటువంటి వాళ్ళని ఎట్లా బుజ్జగించాలి. ఇప్పుడు ఇది పెద్ద సవాల్. అయినప్పటికీ ఈ 4 పైన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే పేర్లను సైతం ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎవరెవరి పేర్లని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనబడతా ఉంది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ విషయానికి వచ్చినట్టయితే ఉంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి వ్యక్తి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి రాకపోవడంతో ఇండిపెండెంట్గా సైతం కూడా పోటీ చేస్తామని చెప్పేసి సిద్ధపడ్డటువంటి వ్యక్తిని
చిట్ట చివరి క్షణంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసాతోటి, ఆయన ఇచ్చినటువంటి హామీతోటి అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామన్నటువంటి మాటకు కట్టుబడి తుంగతుర్తి టికెట్ని అద్దంకి దయాకర్ మందుల సామెలకి ఇస్తానంటే ఒప్పుకోవడం జరిగింది. అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ మందుల సామెలు గెలిచిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముందుగా ఈ 4 కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీగా అవకాశం వస్తే ముందుగా అద్దంకి దయాకర్ యొక్క పేరు ప్రత్యేకంగా వినపడతా ఉన్నది. అద్దంకి దయాకర్కి ఈ 4 ఒకటి కన్ఫామ్, ఇది 100% కన్ఫామ్, ఇది 100% కన్ఫామ్. సో గతంలో తుంగతుర్తి నుంచి ఆ టికెట్ కూడా త్యాగం చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి వరుసలో పేరు వినపడతా ఉన్నటువంటిది అద్దంకి దయాకర్ గారి ఆ పేరు వినపడతా ఉంది. చాలా రోజులుగా పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు ఇస్తారు కావచ్చు, లేకపోతే మంత్రివర్గంలో సైతం కూడా చోటిస్తారని రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగింది. సో ఇప్పుడు 5 ఎమ్మెల్సీలుగా మరి ఖాళీ అయిపోతూ ఉన్నాయి కాబట్టి దాంట్లో 4 కాంగ్రెస్ పార్టీకి దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ అన్నతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అనిల్ అన్న, ముఖ్యంగా చాలా రోజుల కానించి చాలా ఛానళ్ళు కూడా అద్దంకి దయాకర్ గారిని విస్మరించింది కాంగ్రెస్ పార్టీ, అద్దంకి దయాకర్ గారిని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చిట్ట చివరికి సంబంధించినటువంటిది మీకు మంచి అవకాశం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పటికైనా గుర్తించేటువంటి అవకాశం ఉంటుందా? ఖాళీ అవుతున్నటువంటి 5 ఎమ్మెల్సీలుగా ఖాళీ అవుతూ ఉంది రాష్ట్రంలో. అద్దంకి దయాకర్ గారికి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా మీకు హామీ ఇవ్వడం జరిగింది గతంలో? అంటే మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ గా ఉన్న నేను డెఫినెట్ గా ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 4-5 ఇంపార్టెంట్ పదవులకు సంబంధించిన అంశంలో చాలా సీరియస్ గా చర్చ జరిగింది. నేను గుంభరంగా ఉండడం వెనుక కారణం ఏంటంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందనే ఉద్దేశంతోనే. సో ఇప్పుడు ఈ 5 ఇట్లలో కంపల్సరీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటది. బట్ నా ఉద్దేశం ఏంటంటే అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ఆ విషయంలో కొంత నేను పర్సువేషన్ కూడా చేయడం జరిగింది కాబట్టి సానుకూలత ఉంటది ఎక్కువ శాతం. అయితే రెండవది ఏంటంటే అందరు కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును. సో మనం సాక్రిఫైస్ కు తగిన ఏమంటాం గౌరవం ఇస్తారనే ఆలోచనతోనే ఉన్నా. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సరైన సమయంలో మంచి సందర్భంలో నీ అవకాశం నీ కల్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా వారు హామీ ఇచ్చిండు. కాబట్టి ఇది ఆ సరైన సమయం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి దాటిన తర్వాత మళ్ళీ మీరు 1.5 year 2 years దానికి ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ నా భయం ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భం దాటిపోతే జనం నుంచి తట్టుకోలేము మనం. అవును. ఇప్పటికే ప్రతి రోజు ప్రతి సందర్భం దయాకర్కి అన్యాయం జరిగింది. మనం ఎంత గుంభరంగా ఉన్నా సరే అవతల నుంచి వస్తున్న సమస్యలు చాలా తీవ్రమవుతున్న పరిస్థితి. అందులోటి పని చేయాల్సిన సందర్భంలో యువకులుగా ఉండి మనం వేరు పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో అవకాశాలు పొంది ఉన్నారు. తర్వాత దయాకర్ అన్నకి ఎందుకు చేస్తలేరు జనం నుంచి వచ్చేదానికి ఇప్పుడు ఇన్ని రోజులు సర్ది చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక సర్ది చెప్పుకోవడం అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే సమస్య తీవ్రమవుతున్న పరిస్థితి అయితే నేను గమనిస్తున్నా. కొంతమంది యువత గాని లేకపోతే మన అభిమానులు గాని వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే పార్టీ కష్టపడ్డ వాళ్ళని గుర్తించట్లేదనే ఫీలింగ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భం మేము రాకుండానే చేసే అవకాశం ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం పట్ల కమిటెడ్ గా ఉన్నాం కాబట్టి మనం ఇంకా కూల్గా ఉండగలుగుతున్నాం. కానీ ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచన నిజంగా డిఫెండ్ చేసే లీడర్షిప్ తక్కువ అయిపోతున్నది. అది సమస్య. ఇద్దరు ముగ్గురికి పరిమితం అవుతుంది. ఇప్పుడు అధికారం ఉన్నదానికి అధికారం లేని దానికి తేడా ఉంటది. అద్దంకి దయాకర్ చెప్పిన దానికి ఒక హోదాతో చెప్పిన దానికి తేడా ఉంటది. అది మీరు మీడియా కవర్ చేసినా ఇంకెవరు చేసినా కూడా దానికి లెక్క ఉంటది. అవును. సో మనకంటే జూనియర్లు మనకంటే వెనక ఎవరో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా హోదాలతో ఉండి మనం లేకపోయేసరికి ప్రతి వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్న పరిస్థితి నేను గమనిస్తున్నా. కాబట్టి ఈ సందర్భం ఇంకా దాటవేయరని ఆలోచన అయితే నాకు త్వరలోనే పార్టీ పెద్దల్ని కూడా కలిసే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఏది 10వ తారీఖు వరకు ఏదో ఉన్నట్టుంది. ఈ మార్చి నెలలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం కోసం కంపల్సరీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంటుంది. ఇస్తారనే నమ్మకం అయితే 100% ఉన్నది. దాంట్లో ఎలాంటి తేడా లేదు. అద్దంకి గారికి ఓపిక బాగా ఎక్కువ.
సో చాలా సందర్భాల్లో మీరే చెప్తా ఉంటారు పార్టీ ఇచ్చేంత వరకు ఓపిక పడతామని. సో ఇవ్వకున్నప్పటికి కూడా మళ్ళీ ఓపిక పట్టేటువంటి సహనం ఓపిక ఉందా ఇంకా? ఇక నేను పార్టీ లైన్ లో ఉండేటోని, ఇంకో పార్టీకి పోయేటోని కాదు. ఉమ్, ఇంకో పార్టీ ఆలోచనలు మనకు పడేవి కాదు. మన ఒంటికి రాజకీయాలే తక్కువ. ఓకే. అదేదో కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు నా ఆలోచనలకు సరితూగుతాయి కాబట్టి రాగలిగిన, వచ్చి ఉండగలిగిన. ఉమ్, కొంతమంది అయితే నిన్ను పార్టీ అవమానం చేస్తుంది అని కొంతమంది నన్ను అంటే రెచ్చగొట్టే ప్రక్రియ చేసిండ్రు. ఓకే. పార్టీ ఎప్పుడు కూడా సరే, పార్టీ ఒక ఎంటిటీ కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా అవమానపరచదు, పార్టీ కించపరచదు. కానీ ఉమ్, నాయకుల మధ్యన ఉండే అంశాలు కొంత అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉంటాయి. ఓకే. అవి ఇంతకంటే ఎక్కువ. ఇప్పుడు 14 నెలలు పైన చిలుకొకటి మేజర్ గా 4-5 పెద్ద పదవులకు సంబంధించి చాలా సీరియస్ గా చర్చ జరిగింది. అది నాకు కూడా తెలుసు. ఓకే. కానీ ఆ సందర్భంలో మరి నేను కరెక్ట్ గా నేను కన్వే చేయలేదా, లేకపోతే పార్టీ ఎందుకులే ఆలోచిద్దాం అనుకుందా, లేకపోతే పార్టీ పెద్దలు ఏమన్నా అనుకున్నారో నాకు తెలియదు. ఉమ్, ఈ సందర్భం మాత్రం డెఫినెట్ గా నేను కూడా ఇప్పుడు ఏమంటారు కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టుగా అవును. మనం కూడా అంటే నేను బేసిజాలకు పోను. బట్ Okay. పోయినసారి కూడా దీపాదాస్ గారు ఫోన్ చేసి మరి మనం ఈసారి మనం ఓబీసీకి మనం అకామిడేట్ చేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలు ఒత్తిడి వస్తున్నాయి. డెఫినెట్ గా నేను అకామిడేట్ చేస్తా, బట్ ఈ రెండిట్లలో చేయడానికి కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పింది ఆమె. గతంలో సరే. గతంలో మీకు తుంగతుర్తి నుంచి మీరు టికెట్ ఆశించినప్పటికి కూడా టికెట్ రాకుండా అడ్డుపడేటువంటి కొన్ని శక్తులు, సో మీకు ఎమ్మెల్సీగా వాళ్ళు మళ్ళీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోతారా? ఇప్పుడు అట్లా ఎన్నో సందర్భాలు పోయినాయి. అంటే దాదాపు ఎంపీ పోయింది, తర్వాత ఎమ్మెల్సీ మొన్న పోయింది, మళ్ళీ ఎంపీ రాజ్యసభ, ఇట్లా వరుసెమ్మటి వస్తున్నాయి. దానికి ఎన్ని పదవులు వచ్చినా మన పేరు వస్తుంది, కానీ దానికి ఏ విధమైన అంటే ప్రొటెక్షన్ లేదు అనేది నాకున్న అభిప్రాయం. బట్ Okay. ప్రొటెక్షన్ అంటే ఏంటి, దాన్ని సరిగ్గా బలపరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ సందర్భానికి అప్పుడు కొంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రావడం, Okay. అప్పటికి పార్టీ కంపల్షన్ ఉండడం. ఉమ్, కానీ ఈసారికి ఏ పోటీ లేవున్నా కూడా ఓకే. ఇప్పుడు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి పార్టీకి పెద్దలకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక ఇప్పుడు దీన్ని మీరు అన్నట్టుగా త్యాగానికి మళ్ళీ అట్లనే ఉంటాడా దయాకర్, ఇట్లనే ఉంటాడా అంటే ఇప్పుడు మనం త్యాగం చేస్తాం ఇట్లనే అని అన్నాం అనుకో, త్యాగం చేస్తారట్రా నాయన అంటే ఇప్పుడు నేను ఓకే కానీ జనంతో జనంతో నేను ఇప్పుడు మొన్న అక్కడికి పోతే మళ్ళీ సేమ్ సిద్దిపేట పోయినా, మొన్న అక్కడ అంతే సేమ్. అంతకుముందు ముఖ్యమంత్రి గారిని అక్కడనే అడిగింది వాళ్ళు. ఓకే. తర్వాత కొంతమంది పిల్లలు ఏంది పార్టీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి అయితే వస్తున్నది అక్కడక్కడ నేను చూస్తున్నా. Okay. కొంతమందిని కోఆర్డినేట్ చేస్తున్న పార్టీ మనకు మేలు చేస్తుంది, మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో చెప్తుంది. ఇంకోటి మేలు మంచి అనేది దానికంటే కూడా పార్టీ మనకు అవకాశం ఇస్తేనే ఉమ్, అనే ఆలోచనతో లేకపోవడం వల్ల నేను ఇంత నింపాదిగా ఉన్నా, నేను వాస్తవం చెప్పాలంటే. ఓకే. కానీ ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు మనం అప్పుడున్న ప్రభుత్వానికి, అప్పుడున్న పార్టీకి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మళ్ళీ మనం పదవులు లేకుండా ఉండడం ఏంది అనేది. అవును. ఇది కొంచెం అప్పుడప్పుడు ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే అప్పుడు పార్టీ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో మీరు చూడండి, టీడీపీలో కొట్లాడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి వాళ్ళు పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ మీద మనం 10 సంవత్సరాల నుంచి పార్టీకి ప్రొటెక్షన్ గా ఉండి మాట్లాడి అధికారం వచ్చే వరకు మనం లేకుండా అప్పుడు ఆ అధికారంలో మనం ఇప్పుడు ఈ అధికారంలో లేదనేది కొంత చాలా మంది జనం ఫీల్ అవుతున్నారు. నేను దాన్ని చూసి ఇంకెక్కువ ఫీల్ అవుతున్నా. ఇదేం సార్ మీరు లేకపోవడం ఏం సార్ అనే పరిస్థితి ప్రతి దగ్గర, ప్రతి సందర్భంలో ఎక్కడ పోయినా కూడా. కొన్ని రోజులైతే నేను తెలుగు రాష్ట్రాల్లో తిరగడం కష్టమయ్యేటట్టుంది. మీ అభిమానులు తిరగనిచ్చినట్లేదు, మీ అభిమానులు తిరగనివ్వరు. అదే పరిస్థితి ఉన్నది నాకు. అంటే చాలా టిపికల్ ఇష్యూ, చెప్పలేవు అది. అంటే ఏంది, వాళ్ళు ప్రేమతో అన్నప్పటికి కూడా అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతున్నది. నేను అంటే ఎక్కడ తెలుగు వాళ్ళు కలిసినా ఎటు పోయినా మనం తప్పించుకునేది, భారతదేశంలో ఎటు తిరిగినా తెలుగు వాళ్ళు లేకపోతే కాడ మాత్రం అట్లాంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి దాని నుంచి పార్టీ నన్ను బయటపడేస్తుందని నమ్మకం చాలా నమ్మకంగానే ఉన్నది. అన్నిటికంటే ఈసారి కొంచెం సానుకూలత వైపే ఎక్కువగా పార్టీ అధిష్టానం ఉన్నదని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి దయాకరణ అయితే ఇది విషయం చెప్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా అద్దంకి గారికి అయితే
మనకున్నటువంటి సమాచారం కావచ్చు, అద్దంకి గారు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే కన్ఫామ్గా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలు దాటిన తర్వాత మళ్ళీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి నామినేటెడ్ పోస్టులు లేవు. సో ఈయనకు ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అన్నటువంటిదే మొదటి నుంచి కూడా ఈయనకు ఇచ్చినటువంటి భరోసా కూడా ఇదే. కాబట్టి 4 కాంగ్రెస్ పార్టీ దక్కుతున్నటువంటి నేపథ్యంలో అద్దంకి దయాకర్ గారి యొక్క పేరు మొదటి వరుసలో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.